అందరికీ నమస్తే అండి. సినీ నటి రాధిక మనందరికీ తెలిసిందే. రోజా ఒకనొక సందర్భంలో బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆ రోజాని ఏదో అన్నారని చెప్పేసి అని రోజా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ సందర్భంలో మన రాధిక ఒక వీడియో రిలీజ్ చేశారు, సెల్ఫీ వీడియో. ఒకసారి అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. రెస్పెక్టెడ్ మినిస్టర్, యాక్టర్, గుడ్ ఫ్రెండ్ రోజా గారు, ఐ స్టాండ్ బై యూ. ఏదైనా చెప్పాలంటే ద పాలిటిక్స్, ఇట్ ఈస్ అ కవర్డ్ హూ స్పీక్స్ లైక్ దిస్ లాంగ్వేజ్ అండ్ హిట్స్ బిలో ద బెల్ట్. అంతేనా? ఒక ఆడవాడిని ఏదైనా చెప్పాలంటే ద లాస్ట్ రిసార్ట్ ఈస్ కాలింగ్ హర్ ప్రాస్టిట్యూట్. తను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేసింది, తను ఏం చేసింది, ఏంటి మాట ప్రాస్టిట్యూట్ అని చెప్పడం ఏంటి? అది చూసి బట్ యూర్ డూయింగ్ అ మిస్టేక్. అది చూసి మేము భయపడతాం, లేకపోతే ఈ మరండి మీకోసం వెయిటింగ్. ఇప్పుడు రావాలి మీరంతా కూడా బయటికి. రోజా విషయంలో వచ్చారు కదా, శబాష్ బాగానే వచ్చారు. ఇప్పుడు రండి, మీ కో స్టార్ ఆవిడ కూడా నటియే. ఆవిడకి జరిగిన అన్యాయాన్ని ఈరోజు మీడియాలో చెప్తూ బాధపడింది కదా, క్లియర్గా చెప్పింది కదా. ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని హింసించారు, మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మా తల్లిదండ్రులను జైల్లో పెట్టారు, నన్ను బెదిరించారు, హింసించారు, లైంగిక దాడి చేశారు, చిత్రహింసలు పెట్టారు నన్ను. దీని వెనకాతల ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి స్వయంగా ఒక మహిళ, ఒక ఆడపిల్ల మీడియా ముఖంగా వచ్చి తన బాధను తను చెప్పుకుంది. స్పందించండి వచ్చి. రోజా ఒక్కరితే మహిళ కాదు కదా, నేను ఖండించడం తప్పట్లా. రోజా విషయంలో మీరు ఖండించారు, నేను తప్పని చెప్తున్నాను అన్నట్లా. ఇప్పుడు కూడా వచ్చి స్పందించండి. ఆ రోజు వచ్చి పెద్ద పెద్ద మాట్లాడిన మీరు ఈరోజు ఎందుకు మాట్లాడట్లా? మీరు కావచ్చు, ఆ మీనా కావచ్చు, ఆ ఖుష్బూ కావచ్చు, చాలా పెద్ద పెద్ద పాఠాలు చెప్పారు కదా అందరికీ. మహిళలంటే గౌరవం లేదో ఉంది, మహిళలంటే ఖచ్చితంగా మాకు గౌరవం ఉంది. ఇప్పుడు మీరు వచ్చి స్పందించాలా? జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, పార్టీ నడపలేదు, బ్రోతల కొంప నడిపాడు, చేసిన అఘాయిత్యాలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరిగాయి, ఎంతమందిని హింసించాడు, ఇది ఒకటే బయటకు వచ్చింది. ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది ఒక్కటే. వెలుగులోకి రాని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయో. ప్రతి ఒక్కడు కామ కుక్కలన్నమాట. ప్రతి ఒక్కడు బట్టలేపి చూపించాడు. అందరూ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ, ఎవరైతే దిక్కుమలేదలు ఉన్నారో వాళ్ళందరూ బట్టలేపి చూపించాడు. పనికి మాలిన పోరంబోకేదో, ఎవడో ఒక పోరంబోకేదో వాడి మీద కేసు పెట్టాడని చెప్పేసి అని ఇక్కడి నుంచి ప్రభుత్వ అధికారులు, ఐపీఎస్ అధికారులు వెళ్ళి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు ఇక్కడికి. మూడో వ్యక్తికి తెలియదా? మనుషులా వాళ్ళు? మీరు మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడరా? ఏమో అంటే మహిళ అంటే ఒక రోజు ఒకరితేనా? మిగిలినందరూ మహిళ కాదా? లేదంటే మీకు నూరు పడిపోయిందా? ఇప్పుడు మాట్లాడతాను భయమా? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేరా? మరి ఆ మాత్రం దానికి ఎందుకు మనకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు? ఆ రోజు మాట్లాడండి, మీరు ఈరోజు వచ్చి మాట్లాడినమ్మా. మద్దతుగా నిలబడండి, అండగా నిలబడండి, ప్రశ్నించండి. ఎందుకు అలా చేశారు, దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పేసి ప్రశ్నించండి. ఇప్పుడు అడగలేరు. బానిసత్వం. ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ప్రభుత్వ నిర్ణయం కాకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా ఒక మహిళని, వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకురాగల సాహసం ఈ పోలీస్ అధికారులు చేయగలుగుతారా? అది ఎంత పెద్ద క్రైమ్ అది. ఆ విషయం బయటికి తెలిస్తే ఎంత పెద్ద క్రైమ్ అది. ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఏదో దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా సరే, ఒకవేళ నా మీద ఎవరైనా కేసు పెట్టినా సరే, నాకు ఒక నోటీస్ ఇస్తారు ముందు, పలానా తేదీని వచ్చి విచారణకి హాజరవ్వండి అని చెప్పేసి. దొంగతనం మర్డర్ కేసులు అయితే ఉండవేమో, కానీ నార్మల్గా ఎవరు ఏ కేసు పెట్టినా కానీ ఖచ్చితంగా జరిగేది ఇదే. అలాంటిది ఏమీ లేకుండా
వీళ్ళందరూ ఇలా ముంబై వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎత్తుకొచ్చేస్తారా? ఇది క్రైమ్ కాదా? తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రులను జైల్లో పెట్టి ఇక్కడ ఈవెన్ లైంగికంగా ఈవెన్ వేధించి ఆవిడ పైన అత్యాచారం చేసి నిన్నమొన్నదాకా వచ్చిన వార్తలు కూడా అవే. ఒక ముంబై హీరోయిన్ వేధించారు, అత్యాచారం చేశారని వార్తలు వచ్చినాయి. మరి ఇంత ఘోరానికి ఊడిగట్టిన వీళ్ళందరినీ ప్రశ్నించుకుంటే మనం ఏం చేస్తాం ఇవాళ? మీరు రారు, మీరు మాట్లాడరు. రోజానో లేదంటే ఇంకొకరు ఎవరైనా ఉంటే కనుక ఎగేసుకుని వచ్చేది ఈ పాటికి. రండి, మనుషులే కదా, నిలబడాలి. ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం ఎక్కడ ఈ విషయంలో రాజీ పడదు. మేము కోరుకునేది అదే, మేము నమ్మేది అదే. ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వానికి మద్దతుగా మీలాంటి వ్యక్తులు, మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఈ విషయం దేశవ్యాప్తంగా తెలుసుద్ది. ఆల్రెడీ రాష్ట్రం బరువు పోయింది. కనీసం ఆడపిల్లకి న్యాయం అన్నా జరుగుతుంది. దేశవ్యాప్తంగా తెలిస్తే కనీసం ఆడపిల్లకి న్యాయం అన్నా జరుగుతుంది. కలకత్తా ఇష్యూకి ఈ ఇష్యూకి పెద్ద తేడా ఏం కనబడట్లా మాకు. చూస్తుంటే ఇంకా అంతకన్నా ఘోరంగానే కనబడుతుంది. కాబట్టి ఏంటంటే రాధిక గారు రండి, ఈ విషయం పైన మనందరం కలిసి పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి దిక్కుమాలోళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు. వాళ్ళు ఉంటే మహిళలకు రక్షణ ఉండదు. అది పార్టీ కాదు, అది బ్రోతల కొంప. బ్రోతల కొంప కంటే ఇంకేమైనా పెద్ద పదవి అంటే వాడాలేమో. బ్రోతల కొంప కూడా చాలా చిన్న పదవి నాకు తెలిసి. ఇప్పుడు రండి, అలాగే నేను ఖుష్బూ గారికి, మీనా గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి రండి అమ్మా, ఇప్పుడు మీ అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడాలి, మనం పోరాడాలి. రండి, మేము మాట్లాడేది వేరే ఉంటుంది, మీరు మాట్లాడేది వేరే ఉంటుంది. మీరు సెలబ్రిటీలు కదా మీరంతా కూడా. కొద్దిగా వార్తలోకి ఎక్కుతారు, రావాలి. ఏంటంటే రాధిక గారు రండి, ఈ విషయం పైన మనందరం కలిసి పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి దిక్కుమాలోళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు. వాళ్ళు ఉంటే మహిళలకు రక్షణ ఉండదు. అది పార్టీ కాదు, అది బ్రోతల కొంప. బ్రోతల కొంప కంటే ఇంకేమైనా పెద్ద పదవి అంటే వాడాలేమో. బ్రోతల కొంప కూడా చాలా చిన్న పదవి నాకు తెలిసి. ఇప్పుడు రండి, అలాగే నేను ఖుష్బూ గారికి, మీనా గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి రండి అమ్మా, ఇప్పుడు మీ అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడాలి, మనం పోరాడాలి. రండి, మేము మాట్లాడేది వేరే ఉంటుంది, మీరు మాట్లాడేది వేరే ఉంటుంది. మీరు సెలబ్రిటీలు కదా మీరంతా కూడా. కొద్దిగా వార్తలోకి ఎక్కుతారు, రావాలి.